నాకు ఇంకెవరు లేరు, నీ చెంతే నా నిలయం. లోకమంత మారినా నీ వాక్యమే సత్యం. నాకు ఇంకెవరు లేరు, నీ చెంతే నా నిలయం. లోకమంత మారినా నీ వాక్యమే సత్యం. నా హృదయం చెబుతుంది, నా ప్రాణం పాడుతుంది, నీ ఉంటే చాలును యేసు, చాలును యేసు. నీవే చాలు, నీవే చాలు యేసు, నీవే చాలు. ఇప్పుడు నీవే చాలు, ఎప్పటికీ నీవే చాలు. నీవే చాలు, నీవే చాలు యేసు, నీవే చాలు. ఇప్పుడు నీవే చాలు, ఎప్పటికీ నీవే చాలు. నా సర్వం నీవే, నా ఆనందం నీవే. నీవే చాలు, నీవే చాలు యేసు, నీవే చాలు. నా సర్వం నీవే, నా ఆనందం నీవే. నీవే చాలు, నీవే చాలు యేసు, నీవే చాలు. ఈరోజు ఆయన నిబంధన చేయబడిన వారికి ఏ భయం లేదు కదా, ఏ చింత లేదు కదా, ఏ భీతి లేదు కదా. ఇదిగో వాటికి ఊహించి వాటికంటే అత్యున్నతమైన కార్యాలు జరిగించేవాడు. మన జీవితంని మనకి అనుగ్రహించిన దేవుడు, అనుగ్రహించిన దేవుడు, తల్లి గర్భంలో మనల్ని రూపించిన ప్రభు, ఒక ఉద్దేశము, ఒక చిత్తము, ఒక ప్రణాళిక, అది సామాన్యమైంది కాదండి. ఏ ఒక్కరు దేవుడి దృష్టిలో ఈరోజు సామాన్యులు కాదు. ప్రతి ఒక్కరు ఘనమైన వారే. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కలిగి ఉన్నది ఘనమైన చిత్తమే, ఘనమైన తలంపే, ఘనమైన ఉద్దేశమైన, ఘనమైన రీతిగా జీవింపజేయాలన్న దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజు నీవు దేవుని దృష్టిలో కనులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా బలహీన వేళల్లో బలమైన చేయి, నా పడిన క్షణాల్లో లేపిన దయనీయు. నా బలహీన వేళల్లో బలమైన చేయి, నా పడిన క్షణాల్లో లేపిన దయనీయు. నన్ను వదలని ప్రేమ, నన్ను చేరిన శక్తి, నా దినాల కథలో అద్భుతమై ఉన్నావు. నాకు ఇంకెవరు లేరు, నీ చెంతే నా నిలయం. లోకమంత మారినా నీ వాక్యమే సత్యం. నాకు ఇంకెవరు లేరు, నీ చెంతే నా నిలయం. లోకమంత మారినా నీ వాక్యమే సత్యం. నా హృదయం చెబుతుంది, నా ప్రాణం పాడుతుంది, నీ ఉంటే చాలును యేసు, చాలును యేసు. నీవే చాలు, నీవే చాలు యేసు, నీవే చాలు. ఇప్పుడు నీవే చాలు, ఎప్పటికీ అందరూ చెప్తామా? నీవే చాలు. నీవే చాలు, నీవే